చావా కలెక్షన్స్. పుష్ప 2 కలెక్షన్స్ దాటేసింది చావా. దేశవ్యాప్తంగా చావా సినిమా గట్టి ప్రభావాన్ని చూపిస్తుంది. సినిమా విడుదలై నెల రోజులు పూర్తి చేసుకుంటున్న క్రమంలో కలెక్షన్స్ అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం హిందీలోనే 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన చావా తెలుగులో కూడా సత్తా చూపుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు సంభాజీ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు దేశ ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. సినిమాలో ప్రతి సన్నివేశం హృదయానికి హత్తుకునే విధంగా సంభాజీ మహారాజ్ పోరాటాలు, త్యాగాలు, నమ్ముకున్న ధర్మం కోసం ప్రాణాలు పణంగా పెట్టడం, రాజ్యంలోని ప్రజలను ఎలాంటి భేదం లేకుండా సమానంగా కంటికి రెప్పలా కాపాడటం లాంటి అనేక అంశాలు సినిమాలో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతవరకు ప్రజలకు తెలియని ఛత్రపతి సంభాజీ చరిత్రను అద్భుతంగా తెలియజేసినందుకు సినీ ప్రేక్షకులు అభినందనలు తెలిపారు. మన చరిత్ర గురించి మనకు తెలిపే ప్రభుత్వాలు లేకపోయినా కనీసం దర్శక నిర్మాతలు ముందుకు రావాలని ప్రజలు మద్దతుగా మాట్లాడుతున్నారు. దీంతో నరేంద్ర మోడీ సైతం చావా గురించి గొప్పగా చెప్పడంతో ఈ సినిమాకి అడిషనల్ ప్రమోషన్ లభించినట్లయింది. సినిమాను చూసేందుకు ప్రజలు థియేటర్లకు జాతరలా ఎగబడుతున్నారు. దీంతో చావా కలెక్షన్స్ ఒక్కసారిగా పెరిగాయి. ఎంతలా పెరిగాయంటే విడుదలైన 15 రోజుల్లో పుష్ప 2ను దాటేశాయి. పుష్ప 2 సినిమా వసూళ్లను దాటేయటం మామూలు విషయం కాదు. పుష్ప 2 మహారాష్ట్రలో మొత్తం 240 కోట్లు వసూలు చేసింది. కానీ చావా సినిమా 15 రోజుల్లో 260 కోట్లు వసూలు చేసి ఆ రికార్డును బద్దలు కొట్టింది. మొన్నటి వరకు మహారాష్ట్రలో పుష్ప 2 సినిమానే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఉండేది. కానీ ఇప్పుడు చావా ఆ స్థానాన్ని ఆక్రమించింది. మహారాష్ట్రలో దీని ఫైనల్ కలెక్షన్స్ 300 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కలెక్షన్స్ అంతకు మించినా ఎలాంటి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మొఘల్ సామ్రాజ్య పతనానికి పునాది. ఇక చావా సినిమా గత సంవత్సరంలో డిసెంబర్ 6వ తేదీనే థియేటర్లోకి రావాల్సి ఉండగా పుష్ప 2 పెద్ద సినిమా కావడంతో ఆ సినిమాతో పోటీ పడలేక సరైన థియేటర్స్ అందుబాటులో లేక కొద్దిగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. నిజానికి ఈ స్థాయిలో చావా హిట్ అవుతుందని సినిమా దర్శక నిర్మాతలు కూడా ఊహించి ఉండరు. అలాంటిది ఇప్పుడు మహారాష్ట్రలో పుష్పను దాటేసిందంటే మన దేశ చరిత్ర పట్ల, ఛత్రపతి శివాజీ మహారాజ్ కుటుంబం పట్ల గొప్ప గౌరవం చూపుతున్నారని అర్థం చేసుకోవచ్చు. మరాఠా సామ్రాజ్యంతో పాటు నేను కూడా ఎదురు చూస్తుంది ఈ రోజు కోసం. మీ నమ్మకం మాకు తోడుంటే యుద్ధం కూడా ఉత్సవమే. ఇక తెలుగులో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్స్ ఓపెన్ చేసింది. ఎలాగో వీకెండ్, హోలీ పండుగ పురస్కరించుకుని శని, ఆదివారాలు కూడా కలిసి వస్తుండటంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ అమాంతంగా పెరగనున్నాయి. కాబట్టి సినిమా ఫలితం పట్ల గీతా ఆర్ట్స్ కూడా ఆనందంగా ఉంది. ఎర్రగా మార్చి